హాయ్ అండి, ఈ వీడియోలో మష్రూమ్ టొమాటో కాంబినేషన్లో మంచి మసాలా కర్రీ చూపిపోతున్నాను. అసలు బయట రెస్టారెంట్స్ లో తిన్నంత టేస్టీగా ఉంటుందండి. రైస్ తో పాటైనా చపాతీ, పూరి, రోటీ, ఫుల్కా, నాన్ ఇలాంటి వాటిలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట. సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ అండి. దీనికోసం ఫస్ట్ అయితే ఒక బిర్యానీ ఆకు, జీడిపప్పులు ఒక 10-12, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, పావు టేబుల్ స్పూన్ అంతా సోంపు, దాంతో పాటు అల్లం ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి, 5-6 పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలేసి వాటర్ ఏది యాడ్ చేయకుండా ఈ విధంగా ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 5 టొమాటోల్ని చూస్తున్నారు కదా, కాస్త మీడియం సైజ్వి 2గా కట్ చేసి వేసేసాను. అలాగే ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర ఇవి యాడ్ చేసి, వాటర్ అస్సలు యాడ్ చేయకండి, యాడ్ చేయకుండా స్మూత్ గా ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తరువాత ప్యాన్ లోకి ఒక 10 గ్రాములంత బటర్ అండి, అలాగే ఒక 3 లేదా 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని అది వేడైన తర్వాత పావు టీ స్పూన్ చొప్పున సోంపు, జీలకర్ర, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకొని అవి ఆయిల్లో మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని సన్నగా 2 ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పొయ్యి వేగిన తర్వాత ఇందులోకి మిక్సీలో గ్రైండ్ చేసిన దాన్ని యాడ్ చేసి చక్కగా రంగు మారి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా మనకు బాగా వేగిన తర్వాత మష్రూమ్ నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది 4 ముక్కలుగా నీట్గా కడిగేసి కట్ చేసి వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇలాగా మనము సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు కాస్త చూసి యాడ్ చేసుకోండి. మష్రూమ్ ఎక్కువగా ఉందని యాడ్ చేసేసుకుంటే కాస్త ఉప్పుగా అయిపోతుంది. యాడ్ చేసిన తర్వాత మనము పసుపు ఒక పావు టీ స్పూన్ అంతా యాడ్ చేసి మష్రూమ్లోని వాటర్ సపరేట్ అయ్యి కాస్త ఉడికి ఈ విధంగా మెత్తబడినప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి మధ్యలో ఓపెన్ చేసి కలుపుకుంటూ చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయి బాగా పచ్చివాసన లేకుండా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్లంతా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ మరో 2 నిమిషాలు కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోండి. టేస్టీగా మంచి రెస్టారెంట్ స్టైల్లో మన మసాలా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసేసుకోండి.